హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. పంచాయతీ కార్యదర్శి సంబంధించి మనకు స్క్రీన్ టెస్ట్ అనేది జరిగింది కదా. ఇక స్క్రీన్ టెస్ట్ తాలూకు ఇనిషియల్ కీ కూడా అఫీషియల్ సైట్లో అందుబాటులోకి తేవడం జరిగింది. అయితే ఈ యొక్క ఇనిషియల్ కీ మీద మీకు ఏమైనా సరే అబ్జెక్షన్స్ కనుక ఉన్నట్లయితే, అంటే వారిచ్చిన ఆ యొక్క క్వశ్చన్ తాలూకు ఆన్సర్లో ఈ యొక్క ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు, వేరే ఆప్షన్ కరెక్ట్గా ఉంది అనేది మీకు తెలిసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క ప్రాథమిక కీ మీద మీరు అబ్జెక్షన్ అనేది చేయవచ్చు అనమాట. అయితే చూడండి, మనకు అఫీషియల్ సైట్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క అబ్జెక్షన్స్ని, అంటే ఆ యొక్క స్క్రీన్ టెస్ట్ తాలూకు ఇనిషియల్ కీ మీద మనకు అబ్జెక్షన్స్ని 2/5/2019 సాయంత్రం 5 గంటల లోపే ఈ యొక్క అబ్జెక్షన్స్ని పంపించాలని చెప్పి అప్డేట్ అయితే ఇచ్చారు. అయితే మీరు వాట్సాప్లో కానీ, ఈమెయిల్లో కానీ, ఎస్ఎంఎస్ కానీ, ఫోన్ లేదంటే ఇతరత్ర విషయాల ద్వారా మీరు ఈ యొక్క అబ్జెక్షన్స్ని అయితే ఇవ్వలేరంట. హార్డ్ కాపీ అయితే ఉంటుంది, అది అఫీషియల్ సైట్లో అందుబాటులో ఉంది. దానికి మీరు ఏంటంటే మీకు హాల్ టికెట్ నెంబర్ని, అంతేకాకుండా ఆ యొక్క హార్డ్ కాపీని కూడా మీ అంతటి మీరే ఫిల్ అనేది చేసి పంపించాలని చెప్పి అంటున్నారు. ఓకేనా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఇది మనకు అఫీషియల్ సైట్లో ఉన్న హార్డ్ కాపీ అనమాట. సో మీకు ఏవైతే క్వశ్చన్స్ అనే అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయో వాటన్నిటి తాలూకు డీటెయిల్స్ ఇక్కడ మీరు ఫిల్ అనేది చేయాలి. డీటెయిల్స్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర ఎవరైతే క్యాండిడేట్ మనకు ఈ యొక్క అబ్జెక్షన్ అనేది చేస్తున్నారో కీపై వారి యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర నేమ్ ఇవ్వండి, హాల్ టికెట్ నెంబర్, మీ ఎగ్జామ్ రాశారు కాబట్టి హాల్ టికెట్ నెంబర్ని, తర్వాత మీ యొక్క పోస్టల్ అడ్రస్ని, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ని కూడా ఎంటర్ అనేది చేయండి. ఓకే, తర్వాత మనకు డీటెయిల్స్ ఆఫ్ అబ్జెక్షన్స్ దగ్గర చూసినట్లయితే పబ్లిష్ అయిన కీలో మీరు ఏ క్వశ్చన్ నెంబర్కి, అంటే ఏ క్వశ్చన్కి అబ్జెక్షన్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క నెంబర్ని, తర్వాత ఆ యొక్క క్వశ్చన్ని, తర్వాత మీరు ఏ విధంగా ఆ యొక్క ఆప్షన్ అనేది తప్పు, మీరు అనుకున్న సమాధానం ఏ విధంగా కరెక్ట్ అనేది కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలి. తర్వాత మనకు ఇక్కడ సిగ్నేచర్ ఉంది కదా, అక్కడ నేమ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర సైన్ అనేది చేయాలి. ఈ యొక్క హార్డ్ కాపీతో పాటుగా మీరు ఏం చేయాలంటే మీకు హాల్ టికెట్ నెంబర్ని కూడా జడ్జ్ చేసి వారికి పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అక్కడ మనకు పైన అడ్రస్ కూడా ఇచ్చారు, ఆ యొక్క అడ్రస్కి అయితే సెండ్ అనేది చేయండి. ఓకేనా, సో మీరు వాట్సాప్లో కానీ, లేదంటే ఈమెయిల్లో కానీ, మొబైల్ ద్వారా కానీ ఏమైనా సరే వారికి రిక్వెస్ట్ అనేది చేసిన సరే వారు స్వీకరించాలంట. కేవలం మనకు హార్డ్ కాపీ ద్వారా మాత్రమే పంపించాలి అని చెప్పి వారు ఇన్ఫర్మేషన్ తేవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ 10 మందికి తెలియచేయండి. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంది, ఖచ్చితంగా దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.